నాన్నగారు బాబాజీ బట్టలు వేసుకుని ఎక్కడికి బయలుదేరారండి? హిమాలయాలకి. ఎందుకు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అందుకే సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను. ఏటి ఉప్మా అయిపోయిందని చెప్పి సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా? ఉప్మా అయిపోయిందని కాదు, ఇంకా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వనందుకు. ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నావురా, అయినా సరే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూసేస్తున్నారు. బాధ వచ్చేస్తుందిరా, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. మీరంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి నాన్నగారు, మేము తట్టుకోలేం. ఆ సబ్స్క్రైబ్ ఏదో నేను చేయిస్తాను, ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా నాన్నగారు సన్యాసం తీసుకోకుండా మేము అన్యాయం అవ్వకుండా ఉండాలంటే ఇంకా మన ఫన్మజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే 3 మిలియన్ మార్కును దాటించండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఏంటి గోళ? పక్కన ఏమైనా బోరింగ్ పని జరుగుతుందా ఏంటి? లక్ష్మి, ఆ కిటికీ అయ్యి. పొద్దున్నే ఎవడైనా కోడి కోతకు లెగుతాడు, నేను మాత్రం ఈ గేదె కోతకు లెగిసాను. ఒరే గేదె నేలా లేకరా. అబ్బా లిల్లీ, ఏంటమ్మా పొద్దు పొద్దున్న ఎల్లో బెడ్ కాఫీ పట్టుకురా. బెడ్ కాఫీ కావాలా? నిన్ను ముడ్డు మీద తన్నాలరా. అంకుల్, ఏంటి అంకుల్ పొద్దు పొద్దున్నే ఏంట్రా, టైం 10 అయింది. వాట్, 10 అయిపోయిందా? ఓ మై గాడ్, ఏదో పెద్ద పని ఉన్నోళ్ళ అంత కంగారు పడతావేట్రా? మరేం తొందరగా లేపెత్తే కంగారు పడినా 1 గంటకు లేపండి, లంచ్ చేసి మళ్ళీ పడుకుందాం. ఒరే ఆంబోతున్నా అలా, మీ ఆవిడ నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కాదు గాని నాకు చుక్కలు చూపిస్తున్నావు కదరా. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టేశారా మీ అరుపులు? ఏమైంది? ఆన్నే అడుగు. నేనేం చేశాను అంకుల్? పడుకోవడం కూడా తప్పేనా? పడుకోవడం తప్పు కాదు, మీద పడిపోవడం తప్పు. నైట్ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాను? డిన్నర్ చేసి పడుకున్నాను. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో ఏమేం చేయకూడదో అవన్నీ చేశాడు. అసలు ఏం చేశాడండి? అవన్నీ నా నోటితో నేను చెప్పలేనే, నువ్వే చూడు. ఈ యాదవకి అలవాటు కూడా ఉందా? సర్లే చెయ్యేక. ఈడేంటి కాలు కూడా వేసాడు? రే కాలు దిగిరా. ఏం చేస్తున్నాడు ఈడు? బాబోయ్, ఈడు పక్కన పడుకోవడం కన్నా పక్కకెళ్ళి పడుకోవడం బెటరు. ఒరే నువ్వేంట్రా ఇలా తగులుకున్నావు? ఓ అమ్మో, ఈడు వదిలేలేడు. రే తీసుకురా బాబు. అలా వీడి విపరీతపు చేష్టలకు విసుగు పుట్టి రాత్రంతా నాకు జాగారం అయిపోయింది. పోనీ పొద్దెక్కగానే ప్రశాంతంగా పడుకుందామంటే గేదెల గొరక మొదలెట్టాడు. ఈ యదం వల్ల పడుకోవాలని 3 ఉత్సాహం 2 సర్వనాశనం అయిపోయినాయి. నాకు వేడి నీళ్ళు పెట్టవే, స్నానం చేసి ఆఫీస్కి వెళ్తాను. నైస్ డెసిషన్ అంకుల్. కొంచెం అలా వెళ్ళేటప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచి వెళ్ళిపోండి. ఐ వాంట్ టు స్లీప్ ఇన్ పీస్. నైట్ అంతా పందిలో పడుకున్నావు కదరా, ఇంకెంతసేపు పడుకుంటావు? లెగిసి ఇంట్లో పనులకి హెల్ప్ చెయ్యి. అంకుల్, నువ్వు లెగుతావా నన్ను బెల్ట్ తీయమంటావా? అమ్మా వద్దులే. హార్దిక్ పాండ్యా ఎవరికి డైవర్స్ ఇచ్చాడు? ఇంకెవరికి? అలా ఆవిడికి. అయినా ఇలాంటి సిల్లీ క్వశ్చన్లు అడుగుతారేంటి? అలా ఆవిడకి అన్న విషయం నాకు తెలుసు. అలా ఆవిడ పేరేంటి? నాకు పక్కింటి పంకజం ఆయన పేరే తెలియదు, ఇంకా హార్దిక్ పాండ్యా అలా ఆవిడ పేరు ఎలా తెలుస్తుంది? గజ్జి, నీ బుర్రలో గుజ్జి అంతా ఏమైంది? అదెప్పుడో పోయింది. అయినా నీకు కొన్నప్పుడే చెప్పాను నేను బుజ్జికి అదే గజ్జి అని. ఆ కాంప్లెక్స్ లో ఆర్జీవి 80% డిస్కౌంట్ అంటే కొనేసో, ఇప్పుడు తీరుతుందా? నేను ఆన్ చేయడం కన్నా ఆఫ్ చేయడం బెటర్. వద్దు కామ్ గా ఉంటా. రే గోరా, ఏంటి పేదమ్మా? హార్దిక్ పాండ్యా అలా ఆవిడ పేరేట్రా? మిస్సెస్ హార్దిక్ పాండ్యా. నాకే బెటర్, గుజ్జు పోయింది. ఈడికైతే ఆ దేవుడు గుజ్జు కూడా పెట్టలేదు. రే గజ్జి, కొట్టానంటే నుజ్జు అయిపోతావు. అయితే కూడా తిట్టలేంటున్నావు కదరా. అసలు నన్ను ఆపింది ఎవడే? నా మటుకు నేను నైట్ తిన్న నల్లి గోస్ట్ బిర్యానీ డౌన్లోడ్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో ఆపి మీలో ఎవరు కోటీశ్వరుల్లో నాగార్జునలా క్వశ్చన్లు అడుగుతావా? నీకు ఆన్సర్ తెలిసేమో అని అడిగాను రా. తెలీదు, తెలిసినా చెప్పను. బాయ్.
నిన్ను నిన్నయ్యా రెబలియా. ఒరే కుయ్య లోపల ఏం చేస్తున్నావు అయ్యా? ర్యాప్ తో గ్యాప్ లేకుండా యుద్ధం చేస్తున్నా అంకుల్. నిన్ను నన్నయ్యా. ఒరే అది రేప్లా లేదురా, సాంగ్ రేప్ చేస్తున్నట్టుంది. ముందు నువ్వు అర్జెంట్గా బయటికి రా. అబ్బా ఉండండి అంకుల్, నేను వచ్చి అరగంట అయింది. ఏదో 5 నిమిషాలు అన్నట్టు చెప్తున్నావేంట్రా? అరగంట సేపు ఎవడన్నా కూర్చుంటాడా? యాక్చువల్ గా గంట కూర్చుంటాను అంకుల్, మీరే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశారు. ఏం చేస్తారో అంతసేపు కూర్చొని, త్వరగా రా. అబ్బా ఆగండి అంకుల్, జస్ట్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయ్యాయి, యూట్యూబ్ షార్ట్స్ కూడా చూసి వస్తా. ఒరే నువ్వు అన్ని చూసి వచ్చేలోపు నా బ్యాక్ వాసిపోయేలా ఉందిరా. అబ్బా మీకు అంత అర్జెంట్ అయితే ఏ జగ్గో మగ్గో పట్టుకొని తొప్పల్లోకి వెళ్ళండి అంకుల్, నన్ను డిస్టర్బ్ చేయకండి. అబ్బా ఈ ఇంట్లో పెట్టుకోవడం కాదు గాని టైం బాంబు లుంగిలో పెట్టుకున్నట్టుంది. ఇది ఎప్పుడు పేలుతుందో తెలీదు. ఇంట్లోనా ఇంకో బాత్రూమ్ లేదు. పంకజం ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి జగ్గు మగ్గు పట్టుకుని తొక్కలాగా వెళ్తున్నట్టు అలా పరిగెడుతున్నావు? బాత్రూమ్ లోకి ఒక 5 నిమిషాలు వాడుకుంటానే, ఏమనుకోకు. నువ్వు ఇలా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసి బాత్రూమ్ ఆడుకుంటానంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారమ్మా? అసలే మా ఆయన దుబాయ్ లో ఉంటాడు. నువ్వు పెద్ద రంగస్థలంలో రంగమ్మత్తావు కదా, కాలనీలో కుర్రాళ్ళందరూ నీ వెనకాల పడిపోవడానికి. అయినా మీ బాత్రూమ్ ఉండగా మా బాత్రూమ్ ఎందుకు వాడుతున్నావు? నువ్వు నా ఇంట్లో సామాన్లు వాడుకున్నప్పుడు లేదు కానీ నేను నీ బాత్రూమ్ వాడుకుంటూ వచ్చిందా? ఓ 10 నిమిషాలు ఆగు, పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. ఒరే గోరా ఇంకొంచెం వేయమంటావా? వద్దండి, కొంచెం ఏంటి మొత్తం వేసేయండి. మొత్తం నువ్వే తినేస్తా మరి నాకు. సర్లేరా నీకు కూడా వేస్తానులే. ఏంట్రా టిఫిన్ మొత్తం మీరే తినేస్తున్నారు? నాకేమో పెట్టేది ఉందా? మీకోసం పక్కకి తీసి ఉంచానులేండి. ఏంటే ఇది? మ్యాగీ ఉప్మా నాన్నగారు. మ్యాగీ ఉప్మానా? నువ్వు నీ కొడుకు కలిపి నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారు కదూ. చిచ్చి నేనెందుకండి అలా చేస్తాను? మరి మ్యాగీతో ఉప్మా చేయడం ఏంటే? బాగుంటది నాన్నగారు. అమ్మ ఎలాగో ఉప్మా చేయడం మానదు, మనకా ఉప్మా ఎక్కదు. అందుకే నేనే ఉప్మాలో వెరైటీస్ ఎక్స్ప్లోర్ చేయమన్నాను. దాంట్లో భాగమే ఈ మ్యాగీ ఉప్మా. ఆంటీ రేపు పాస్తా ఉప్మా ట్రై చేద్దాం. ఎల్లుండా నా పెండగూడు ఉప్మా కూడా చేయండి. నేనేం చేయనండి, మామూలుగా ఉప్మా చేస్తే పిల్లలు తినట్లేదు. రేపు టమాటా పప్పు తినట్లేదని గన్నేరు పప్పు పెట్టే. అంకుల్ కూల్. ఏంట్రా కూలు? ఇక్కడ పందిలా పడి తినే బదులు బయటికి లేదని పని చూసుకోవచ్చు కదా. మా పిసినగొట్టు ఫ్యామిలీలో ఈ పుత్తరత్నం గడే బొక్క అనుకుంటే ఆడికి తోడుగా నువ్వు ఇంకొకడ తయారయ్యో. నీ వల్ల నా ఖర్చులకు లెక్క పెరగడమే కాకుండా నా బడ్జెట్ బొక్కబడేలా ఉంది. అంకుల్ ఐ యామ్ యువర్ గెస్ట్. నువ్వు గెస్టో కాదురా, గోస్ట్. 3 గంటల్లోనే మా చేత 3 చెరువు నీళ్లు తాగిచ్చు. ఇంకా నిన్ను ఈ ఆషాఢం అంతా భరించడం నా వల్ల కాదు. కొంచెం ఖర్చైనా పర్వాలేదు, ఒక గేదెని తెచ్చి మేపుతాను, కనీసం పాలైనా ఎత్తది. కానీ నిన్ను మాత్రం మేపను. అర్జెంటుగా నీ బట్టలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపో. చీ, నన్ను ఇంతలా హ్యూమిలియేట్ చేసిన ఈ హౌస్ లో నేను ఒక్క సెకండ్ కూడా ఉండను. రేమను నా బ్యాగ్ తేరా. ఆల్రెడీ బయట పెట్టాను. ఎంతైనా మీరు పిసిని కొట్టాలి, నేనే బయట. అందుకే బయటికి పో. ఎనఫ్ ఆఫ్ దిస్ షిట్. అలా చూస్తూ ఉండండి అంకుల్, గెంటితే గేట్ కూడా డబల్ స్పీడ్ లో వెనక్కి వస్తుంది. అందుకే మా ఇంటి గేట్లు వేయించుకోలేదు. ఎలా వీళ్ళకి నా భర్త వెనకాల ఉన్న వర్త్ అర్థం కావట్లేదు. వెరీ సూన్ యూ విల్ అండర్స్టాండ్. ఆట బ్యాగులతో బయటికి గెంటేసినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావేంటి? ఎందుకంటే నాకు సిగ్గు లేదు కాబట్టి. జరుగు. ఎక్కడికి? రెడీ అయ్యి మెడికల్ షాప్ కి వెళ్తాను. ఇంకెక్కడ మెడికల్ షాపు? వాడెవడో కేసేసి క్లోజ్ చేయించేశాడు. కేసా? దేనికి? కడుపు నొప్పికి ఏమందిస్తావు? జెండు బామ్. అదే కొంచెం వాటర్ లో కలుపుకొని తాగితే కడుపులోకి వెళ్ళి చల్లగా నొప్పి పోద్దని. నొప్పి పోవడం కాదు, వాడెవడో హాస్పిటల్ కి పోయాడు, అందుకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కేసేసి షాప్ క్లోజ్ చేయించారు. ఇట్స్ బిగినర్స్ మిస్టేక్స్ లిల్లీ, యు నో కదా. బిగినర్స్ మిస్టేక్స్ కాదు, బ్లెండర్ మిస్టేక్స్. నీ వల్ల హాస్పిటల్లో నా పరువంతా పోయింది. ఒక పని చేయడం చేత కాదు, బిజినెస్ చూసుకోవడం చేత కాదు, ఇంకేమొచ్చు నీకు? పాడటం వచ్చు లిల్లీ, సింగింగ్. పాట తమిళ సాంగ్స్ తెలుగులో పాడతాను, పాడమంటావా? ఛీ, నువ్వు ముందు బయటికి పో. నా కంటికి కనిపిస్తుంటేనే నేను చంపేయాలంత కోపం వస్తుంది. వెళ్ళిపో ఇక్కడ నుంచి. హలో. తీయగా ఉంటది బెల్లం, బయటికి తరిమేసిందా నీ బెల్లం?
మొగుడు చచ్చి ఆవిడ ఏడుతుంటే రంగు మొగుడు వచ్చి రాయిసిరాడంట. ఏంట్రా నీ బాధ? మాకి చిక్వా గోరా బాధలో ఉన్నావారా? ఇంట్లోంచి బ్యాగ్ తో బయటికి ఏంటత్తే? బాధలో కాకపోతే బాగా బీచ్ లో ఉంటానా? డిప్యూటీ సీఎం పిఎస్పీకే ఇట్స్ ఓకే ఓకే. ఇట్స్ నాట్ ఓకే. నీకు చైనాలో ఉండి ఇండియా వాళ్ళ బాధలు అర్థం కావట్లేదు. రిచ్ ఆర్ గెట్టింగ్ రిచర్, పూర్ ఆర్ గెట్టింగ్ పూరర్. ఈ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ నాకు నచ్చలేదు. పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి జనాల దగ్గర డబ్బులు లాగేస్తున్నారు. చీ 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 చీ. అందుకే నేను కూడా ఈ సిస్టమ్ లో పడి జనాల దగ్గర డబ్బులు దోచేద్దాం అనుకుంటున్నాను. మంచి బిజినెస్ ఐడియా ఏమైనా ఉంటే చెప్పరా? నోకు నోకు టెన్షన్ కైకు. కాంట్రవర్సీ చేస్తది మీడియా. నా దగ్గర ఉందో ఐడియా. ఏంట్రా చెప్పు, కమాన్ సే. ఇప్పుడే తిన్న అరేబియన్ మండి పెట్టే నువ్వు నూడిల్స్ బండి. నూడిల్స్ బండా? హైకు హైకు క్లైమేట్ మొత్తం కూలు, కల్లా పెట్టయిపోతుంది ఫుల్లు. ఐడియా బాగుందిరా. మరి నాకు నూడిల్స్ చేయడం రాదుగా. నాది ఫోన్ వాటర్ రెసిస్టెంట్, నీకు పంపిస్తావు అసిస్టెంట్. అబ్బా సూపర్. నేను డబ్బులు బండి మోపు చేసుకుంటాను, నువ్వు అర్జెంట్ గా పంపించే. ఇప్పుడు మన బిజినెస్ కి డబ్బులు ఎలాగా? లిల్లీ మనల్ని నమ్మదు, అంకుల్ దగ్గర డబ్బులు ఉండవు. సుల్తాన్ బాయ్ అడుగుదాం అంటే పాత బాకీ ఇంకా తీర్చలేదు. ముక్కుడు వామ్మో, ఆడితో పెట్టుకుంటే ఈ బిజినెస్ కూడా బొక్కే. ఇంకెవరున్నారబ్బా? బైసెబ్బాలు. ఏయ్ అన్నా నమస్తే. ఏం రే గోరా ఇట్లొచ్చినావు? ఏం లేదన్నా, ఊరికే నీ బైసెప్స్ చూసి చాలా రోజులైంది, ఒకసారి చూపించరా? అదే ఇప్పుడు ఎందుకు రాగవన్నీ? అన్నా ప్లీజ్ అన్నా, ఒక్కసారి నా కోసం. ఠీకే ఠీకే. అన్నా బైసెప్ ఏదే? బయటికి కనిపిస్తుంటే దిష్టి పెట్టేస్తున్నారని ప్యాట్ కింద దాచుంచున్నారా? అబ్బా సూపర్ అన్న. అన్న ఒక్కసారి అలాగే ఉంచన్నా, దండం పెట్టుకుంటా. బైసెప్ రక్షిత రక్షిత. థ్యాంక్ యూ అన్న. ఇంతకీ వచ్చిన పని ఏందో చెప్పరా? ఏం లేదన్నా, మన చౌరస్తా కాడ నూడిల్స్ బండి ఓపెన్ చేస్తున్నా. చీఫ్ గెస్ట్ గా రావాలనా? అబ్బే లేదన్నా, జస్ట్ డబ్బులు ఎత్తే చాలు. డబ్బులేంద్రా? అదే అన్న, పేపర్ నోటు గాంధీ తాత ఉంటాడు. ఏమ్రా బాలుతోనే నకరాలా? బైసెప్ మధ్యలో పెట్టి నొక్కినానంటే తలకాయ పుచ్చకాయ లెక్క పగిలిపోద్ది. మరి లేకపోతే ఏంటన్నా, నువ్వు కొన్ని డబ్బులు ఎత్తే బిజినెస్ బాగా చేసి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం అనుకున్నాను. అచ్చా నిజంగానే తిరిగిస్తావురా? ఇచ్చేస్తానన్నా, నీ బైసెప్ మీద ఒట్టు. సరే ఇస్తా, తేడా వస్తే తెలుసన్న, బైసెప్ లో పెట్టి పిసికేస్తావు. ఆ మాత్రం భయం ఉంటే చాలు. రే మజిల్స్ మాధవ్, వీడికి ఎంత కావాలో ఇచ్చి పంపిరా. అబ్బా థ్యాంక్ యూ అన్న. ఈ చించంగడ్ అసిస్టెంట్ ని పంపిస్తా అన్నాడు, ఇంకా రాలేదు. వచ్చినట్టున్నాడు. రే రే ఎక్కడెక్కడ? చీచా చీచా చేచా ఎప్పుడు వచ్చా? చాచా చోచో చాచో. ఓకే ఓకే. వీడి భాష ఏంటి ఎలా ఉంది? ఆ చించంగడే బెటర్. నీ పేరు? నేమ్ నేమ్ పింగ్ పాంగ్. వీళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయేమో. ఆడి చించాంగ్, ఇడి పింగ్ పాంగ్. ఓకే ఓకే, ఇదిగో బండి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా వచ్చా? చాచా చాచా. చాచాలు చచ్చాలు ఎవరు ఉండరు, నువ్వు నేనే. యూ కుకింగ్, ఐ వాషింగ్. తరితేను ఎవరది? చీ 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 చీ. సుమాని బండి ఓపెన్ చేస్తాంటే తొండమోహం వేసుకుని ఎదురొచ్చాడు. ఈ రోజు బిజినెస్ ఇంకా బొక్కే. తంతే త్వర త్రెంత్ అంటారు, తెప్పకుండా తితిన తాతేస్తారు. నీకన్నీ చెప్పాలేంట్రా? తెప్పాలి. తలరాతలు రాసేది ఆ బ్రహ్మ, మధ్యలో నువ్వెవడరా ఉంగమ్మ? పోరా ఇక్కడి నుంచి. తన్నే తొమ్మంతావా? తుందు తీ పని చెప్తాను. ఎవడో చెప్పకుండా చెప్పుగా. రే పింగ్ పాంగ్, నువ్వేం చేస్తున్నావు? స్టార్ట్ చేయి. చాచో చా. ఆడి అమ్మ, వీడు మాట్లాడుతున్నా ఏదో ఫైటింగ్ ఆడుతున్నట్టుంది. ఈడేంటి చాగుడింత చీల్చి చెండాడెత్తున్నాడు? పోతే పోయింది, చించంగడి సరైన పంపించాడు.
ఇప్పుడిప్పుడే బిజినెస్ బాగా జరుగుతుంది అనుకున్నాను, వచ్చేసాడు. దారా ముక్కుదా, ఎలా ప్లాన్ చేసావు? ఏంటి గోరా? అదే నా బిజినెస్ కి బొక్క ఎలా పెడదామని ప్లాన్ చేసావు? నేనేం బొక్క పెట్టడానికి రాలేదు, మరి ముగ్గు పెట్టడానికి వచ్చావా? ఏమైనా తిందామని వచ్చాను. ఆ మెను కార్డులు అయ్యి అబ్బో, తీసుగా. చికెన్ చౌ చౌ నూడిల్స్, డాగ్ బౌ బౌ నూడిల్స్, కాకి కౌ కౌ నూడిల్స్. ఏంట్రా ఇవన్నీ? అవన్నీ మన దగ్గర వెరైటీలు. పంది పాయ్ పాయ్ నూడిల్స్ ఉంటాయి చూడు, అది బాగుంటది, తినరా. ఛీ, మనుషులు తినేవేమి దొరకవేంట్రా నీ దగ్గర? రొటీన్ గా పెడితే ఎవడో తినడు, ఇలా వెరైటీగా పెడితేనే అందరూ తింటున్నారు. కావాలంటే చూడు. నాన్నగారు గోరాగాడు నూడిల్స్ బండి పెట్టాడండి. వీడికి ఎన్ని బొక్కలు పడినా బుద్ధి రాలేదన్నమాట. పదండి, ఫ్రీగా 2 ప్లేట్లు నూడిల్స్ తినేద్దాం. అబ్బా, శనిగ్రహాలన్నీ షాప్ చుట్టే తిరుగుతున్నాయి. ఏంట్రా గోరా, నూడిల్స్ బండి పెట్టావా? లేదంకుల్, యాపిల్స్ బండి పెట్టా, పక్కీదిలో ఉంది. మరి ఇక్కడేం చేస్తున్నావు? నూడిల్స్ తిందామని వచ్చాను అంకుల్. అంటే ఈ షాప్ నీది కదా? కాదు, చోహో చో చూ చూ చో హ. చా చూ చూ చా. మరి ఆ చైనా వాడేంటి నిన్ను అడుగుతున్నాడు? ఆడికి నూడిల్స్ స్పైసీగా చేయమన్నాను, కారం సరిపోద్దా అని అడుగుతున్నాడు. అబద్ధం చెప్తున్నాడు మాయే, ఈ షాప్ ఈడిదే. వచ్చేసాడు. ఒరే ముక్కు, నన్ను ప్రశాంతంగా బతకడం వేటరా. ఆయన నిన్ను అడిగాడా? ప్రతి దాంట్లో ఏలేటత్తాం. ఛీ, ఫ్యామిలీకి అబద్ధం చెప్తావా? ఫ్యామిలీయే? ఎవడరా ఫ్యామిలీ? పొద్దున్నంత ఓవరాక్షన్ చేసి ఇంట్లోంచి బయటికి గంటేశారు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టి బాగుపడిపోతానని వచ్చి ఫ్యామిలీ అంట ఫ్యామిలీ. ఏదో నువ్వు దారిలో పడతావు 4 అంటావురా, అన్నిటికీ ఫీల్ అయిపోతావా ఏంటి? మన అనుకున్న వాళ్ళు ఎన్ని తిట్టినా అది మన మంచికే. సారీ అంకుల్. సర్లే, ఓ 2 ప్లేట్లు నూడిల్స్ ఇవ్వి. రేయ్, తప్పుకో. ఆఫీసర్స్ మొత్తం చెక్ చేయండి. సార్ శివాజీ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లా ఎలా వచ్చారు? ఎవరు సార్ మీరు? విఆర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. నీ నూడిల్స్ బండిలో పందుకొక్కులు తిరుగుతాయని కంప్లైంట్ వచ్చింది. అవునా? 2 ఇక్కడే ఉన్నాయి సార్, ఇంకోటి ఎక్కడ ఉందో తెలియదు. ఎక్కడుంది తాపీసర్? తీ తాపుల తన్ని త్రాడుతామాలే, తొత్తింకలు, తబ్బిలాలు, తురుగులు ఈ అన్నిటితో తూడిలు తెత్తడి తీడు. చూడండి తెయిన వాళ్ళు తెలాతున్నాడు. నన్నే చంపుతావా? సార్, అది చైనా భాష సార్. కాదు సార్, తెమ్మల్ని కూడా తంపేతి తూప్తే హెత్తరు తీలు. అయితే ఈ బండి ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. ఆఫీసర్స్, సీజ్ దిస్ షాప్ ఇమీడియట్లీ. తారా తాగైందా? ఒరే తత్తే, ఎంత పని చేసావురా? తలరాతరు తాతేది ఆత్రమ్మ, తద్దలో తూవెవడరా తొంగమ్మ. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? గురువుని బట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా.